నమస్తే మా గుడ్ మార్నింగ్. 6కి లేద్దాం అనుకున్నాం, 8:30కి లేచి ఏంది ఇది ఒక 12:30 దాకా అట్లా నిద్ర పట్టలేదు. లేవగానే ఫోన్ లో నోటిఫికేషన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ 8 hours స్లీప్ అని, విచ్ ఇస్ గుడ్. బట్ మనం అనుకున్న టైం కి కాలేదు కాబట్టి కొంచెం సాడ్ ఉన్నా. బట్ ఎనీవేస్ ఆఫీస్ కి టైం అవుతుంది. చాలా రిలాక్స్డ్ అవుట్ఫిట్ వేసుకున్నా, టీ షర్ట్, ఒక ఫార్మల్ ట్రౌజర్స్, ఇంకా బర్కిన్ స్టాప్. లేట్ అయింది. వీ హ్యావ్ టు గెట్ గోయింగ్ అండ్ స్టార్ట్ ద డే. అండ్ ఇప్పుడే తమ్ముని గారికి ఫోన్ చేసిన, డాడీ బర్త్డే కదా, వాడు కేక్ సెట్ చేస్తున్నా అని చెప్పిండు. మోస్ట్ ప్రాబబ్లీ ఆఫీస్ కి పోయిన తర్వాత లంచ్ కంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్ లో సెట్ చేద్దాం లాస్ట్ టైం లాగా. నో నథింగ్ ఎక్స్ట్రా, చాలా సింపుల్. కేక్ ఆర్డర్ చేసిన అంతే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంకో విషయం, ఇవి కొని ఈజీగా 6 months దాటిపోయింది. ఇది తీసుకోవడంలో అసలు కన్సిస్టెన్సీనే లేదు. నెలల నుంచి వదిలేసిన. సో ఈ రోజు నుంచి ఎవ్రీడే పక్కా ఒకటి తీసుకోవాలి. అండ్ అది మన హెల్త్ యాప్ లోపల ట్రాక్ కూడా చేద్దాం. సో మల్టీవైటమిన్, కాల్షియం అండ్ ఫిష్ ఆయిల్ 1 pill a day. అండ్ దీంతో పాటు క్రియేటిన్, ఇది కూడా కొని పక్కనే పడేసిన. ఈ రోజు నుంచి ఇది కూడా ట్రాక్ చేద్దాం. ఇప్పుడు ఆఫీస్ కి టైం అవుతుంది కాబట్టి ఏం చేస్తా అంటే ఇవి ప్యాక్ చేసుకొని పోయి మేబీ లంచ్ అయిన తర్వాత కడుపులేసేద్దాం. ఆల్రైట్, వీఆర్ హియర్ మా. వెదర్ హ్యాపీగా ఉంది. 2 hours later. ఇట్స్ అబౌట్ 11:15 రైట్ నౌ. ఇప్పుడే మనకు చిన్న బ్రేక్ దొరికింది. ఇంటికి కాల్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. हेलो हाय 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 కైసా హే? मैं बढ़िया हूँ. ఓకే, ఏం నడుస్తుంది? డాడీ కొత్త షర్ట్ వేసిన వాళ్ళే అంటే కలర్ ఉన్నది మొత్తం. ఈడ కేక్, మ్యాంగోస్, స్వీట్స్, రైస్. చెప్పు కొడుక. దావత్ ఏది అంటున్నా? దావత ఏం కావాలి చెప్పు. ఒక 60, 70, 80 లక్షలు ఇస్తే చాలు. ఏం కేక్ అది? బ్రెజిలియన్ కాఫీ కేక్. బాగుంది ప్యాకేజింగ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మధుగాడు బ్లాగర్ అయిపోతుండు. నాకు పార్సల్ పంపే లోపల ఇక్కడ మనం 3 కొనుక్కోవచ్చు. అదే రేట్కి 3 కాదు, ఇంకెక్కువ కొనుక్కోవచ్చు. సరే డాడీ, మరి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. షర్ట్ బాగుంది నిజంగానే. ఓకే సరే ఆల్ రైట్ మరి. కానీ సరే మరి, ఆల్ రైట్, బాయ్, గుడ్ నైట్. ఆల్ రైట్ మా, ఫీలింగ్ రిలాక్స్డ్. నాకు తెలిసి ఆ కేక్ రామ్ గాన్ కంటే ఎక్కువ డాడీ లేపేస్తాడు. అందుకే చిన్న కేక్ ఆర్డర్ చేయరా అని చెప్పిన. వాడు అదే చిన్నది అని చెప్పి పెద్ద కేక్ ఆర్డర్ చేసి, ఇక ఈ రోజు బర్త్డే కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ ఇట్స్ అబౌట్ 11:29 రైట్ నౌ. అండ్ మనకి ఇప్పుడు ఒక మీటింగ్ ఉంది, మళ్ళీ మాట్లాడతా. A few moments later. ఓకే డావా. Later. Well, all right. It's 6:05 right now. Adele 6:06 right now. And we just reached home. And definitely weather today is better. ఎందుకంటే it is just 35 degrees today. కొంచెం బ్రీతబుల్ ఉంది. నిన్న మొన్న అయితే 38, 39 చూసినాం కదా. ఈ రోజు ఊపిరి పీల్చుకోనికి బాగుంది. ఆల్సో పైన కూడా హార్ష్ ఎండలా కాకుండా మంచిగా క్లౌడీ ఎండ్ ఉంది. పర్ఫెక్ట్. ఇక్కడ జనాలు అందరూ అవుట్ఫిట్లు చూస్తుంటే షాపింగ్ చేయాలి అని కొడుతుంది మా అన్న. ఈ మధ్య టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువైతున్నాయి, అది కూడా సెట్ చేయాలి. స్లోగా సెట్ చేద్దాంలే. ముందు చూడు మొత్తం ఖాళీ ఉంది కదా. నా వెనకాల దగ్గర ఒక 20 మంది ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నారు. నేనేదో వాళ్ళ నాయకుని లాగా ఫీల్ అవుతుంది ఇప్పుడు. నైస్ రా. వెళ్ళండి. Much later. 6:30 వచ్చిన మంచి కూర్చున్నా, పెన్ను పట్టుకొచ్చిన, టీవీలో పాట కాస్ట్ చేసిన. ఈ రోజు ఏం చేయాలో నోట్ చేస్తా. A few minutes later. I made a list of today's పనులు. జిమ్, స్టెప్స్, ఎడిట్, డిన్నర్, బేసిక్ స్టఫ్. వీటితో పాటు కొంచెం సెట్ చేసుకొని ఈ రోజు కింద వాక్ చేద్దాం అనుకుంటున్నా. కింద మన మాన్స్టర్స్ దింగ్ ఏదో ఒక బొమ్మ పెట్టారు కదా, లాన్ కి పోయి ఒకసారి దగ్గర నుంచి చూద్దాం. ఆల్సో మనం అమెజాన్ లో ట్రైపాడ్ కోసం ఒక పైన మౌంట్ ఆర్డర్ చేసినుండే, అది మన దానికి ఫిక్స్ అయితే లేదు. సో అది రిటర్న్ ఇవ్వాలి. దానికోసం హోల్ ఫుడ్స్ కి పోయి ఇచ్చేసొద్దాం. ఇదంతా చేద్దాము. దాంతో పాటు డాడీది బర్త్డే కాబట్టి డాడీకి ఒక చిన్న బర్త్డే గిఫ్ట్ కంటే బెటర్ ఒక చిన్న సర్ప్రైజ్ అనొచ్చు. ప్లాన్ ఏంటి అంటే డాడీ కొన్ని రోజుల నుంచి నా ఎడ్యుకేషన్ లోన్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అని చెప్పి బాగా ఆలోచిస్తుండు. అసలు నా లోన్ గురించి నేనే టెన్షన్ పడతలేను. ఇప్పుడు కాదు, ఇప్పుడు జాబ్ వచ్చినాక కాదు. 3 years ముందు నేను యూఎస్ కి వచ్చేటప్పుడు లోన్ తీసుకున్నప్పటి నుంచి, నేను మాస్టర్స్ చదివేటప్పుడు గానీ, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత గానీ, నా జాబ్ హంట్ ఫేజ్ లో గానీ, ఏ మూమెంట్ లో కూడా ఎట్లనో నా లోన్ అని చెప్పి టెన్షనే లేకుండే. ఎందుకంటే నేను ఎట్లనైనా జాబ్ తెచ్చుకుంటా, ఎట్లనైనా క్లియర్ చేస్తాను నాకు తెలుసు. ఎటువంటి షార్ట్ కట్ లేకుండా క్లియర్ చేయాలి అని చెప్పేసి ఆగుతుండే. అంటే నిజాయితీగా లీగల్ గా పనిచేసుకుంటా F1 వీసా మీద వచ్చినాం కాబట్టి గ్రాడ్యుయేట్ అయ్యి యాక్చువల్ జాబ్ తెచ్చుకొని అప్పుడు లోన్ క్లియర్ చేయాలి అనే మైండ్ సెట్ లోనే ఉండే. సో అందుకే మీకు తెలుసు నేను ఎప్పుడు బయట కూడా పార్ట్ టైం లాంటివి చెయ్యనే
చేయనే చేయలేదు. జాబ్ వచ్చింది, 8 నెలలు అవుతుంది, బానే ఉంది. క్లియర్ చేసేద్దాం. మనకు 2 లోన్స్ ఉన్నాయి కదా, ఒకటేమో ఇండియాలో అవాన్సీలో తీసుకున్నాం, ఇంకొకటేమో ప్రాడిజీ నుంచి తీసుకున్నాం. ఈ ప్రాడిజీ నుంచి ఏదైతే తీసుకున్నానో అది $US అమౌంట్ కాబట్టి దాన్ని నేను సోఫాకి రీఫైనాన్స్ చేసిన ఉండే. ఇదంతా స్టఫ్ మన మెయిన్ ఛానల్లో మన జాబ్ అండ్ వీడియోస్ అయిపోయిన తర్వాత పెడతా. సో ఇక్కడ ఇండియా లోన్ ఏదైతే ఉందో దీన్ని కూడా US కి రీఫైనాన్స్ చేసి ఇండియాలో లోన్ క్లోజ్ చేసేస్తే మనకి సోఫా లాంటి ప్లేస్ లో 5% 6% ఇంట్రెస్ట్ కి వస్తుంది కదా. సో ఇట్లా కన్వర్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే కొంచెం అయ్యింది, కొంచెం కాలేదు. ఈడ జర లైట్ గా పంచాయతీ ఉండే. బట్ ఇప్పుడైతే మనది ఇండియా లోన్ ఇంకా కొంచెం అట్లనే మిగిలిపోయి ఉంది. నేను ఇంకా మొరటోరియం పీరియడ్ లోనే ఉన్నా కాబట్టి నాకు ఇంకా రీపేమెంట్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ జస్ట్ మినిమం డ్యూ మాత్రమే కట్ అవుతుంది. సెప్టెంబర్ నుంచి యాక్చువల్ ఈఎంఐ నేను కట్టాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ అఫ్ కోర్స్ పెరుగుతుంది, బట్ నేను ఇంకా కన్వర్ట్ చేసి కట్ అయ్యకుండా అట్లనే ఆపిన ఉండే. అంటే మొన్న డిసెంబర్ జనవరిలో ఇండియాకి పోయి వచ్చినాం కదా, కాకపోతే రాగానే మొత్తం అండర్ గ్రౌండ్ పోయినా. ఇక తర్వాత మార్చ్ టైంలో డాలర్ రేట్ జర పెరిగినుండే, 87 కి పోయింది. అప్పుడు కన్వర్ట్ చేస్తే అయిపోతుండే. సరే ఒక వారం 2 వారాలలో వేద్దామని అనుకున్నా, రేట్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ లైట్ గా 85.5 దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్లాన్ ఏంది అంటే డాడీ బర్త్డే కాబట్టి డాడీ ఊకే ఈ లోన్ ఎప్పుడు క్లియర్ అవుతా అని చెప్పేసి ఇదే ఆలోచన చేస్తుండే. కాబట్టి మన లోన్ మొత్తంలో ఒక గుడ్ చంక్ ఆఫ్ అమౌంట్ క్లియర్ చేసేస్తే జర డాడీ కూడా చిల్ అవుతాడు. సో అందుకే మొన్న లాస్ట్ వీక్ కన్వర్జన్ కోసం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూస్తుంటే ICICI ఒకటి కనిపించింది. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసేది $10,000 కంటే ఎక్కువ కాబట్టి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ చెక్ చేసిన నాకు బెస్ట్ రేట్ 2 ప్లేస్లలో వస్తుంది. ICICI ఒకటి ఉంది, కానీ దీనికంటే అమ్మమ్మ కూడా ఇంకొకటి ఉన్నాడు. సో రైట్ నౌ నేను ఇది టెస్ట్ చేస్తున్నా, బట్ ఇది చాలా కొత్త గిన్న. ఇది కూడా ట్రై చేస్తున్నా, బట్ మెజారిటీ ఆఫ్ ది అమౌంట్ ఇప్పుడు నేను ICICI నుంచే పంపుతున్నా. దీని గురించి ట్రై అండ్ టెస్ట్ చేసిన తర్వాత నేను చెప్తా. సో ఇప్పుడైతే మన మెజారిటీ అమౌంట్ ని USD నుంచి INR కన్వర్ట్ చేద్దాం ఫ్రమ్ ICICI. సో బేసిక్ గా ICICI వాళ్ళది మనీ టు ఇండియా అని ఒక పోర్టల్ ఉంది మావా. దీంట్లో మల్టిపుల్ స్లాబ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పంపే అమౌంట్ ని బట్టి మన రేట్ చేంజ్ అవుతుంది. బెస్ట్ రేట్ కావాలి అంటే 10,000 కంటే ఎక్కువ పంపితే మనకు మంచి రేట్ వస్తుంది. అండ్ ఆల్సో ఈ రేట్ల మీద మనకి ఇంకేవో డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం 10,000 కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి 85.07 రూపీస్ వస్తుంది. సో ఇంత అమౌంట్ మనకి ఇండియాలో క్రెడిట్ అవుతాయి. ఇప్పుడు మనం మ్యాజిక్ చేయాలి. మ్యాజిక్ ఏంది అంటే ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే అట్లా ఇప్పుడు మనకి రేట్ 85.26 కి పెరిగింది మా. సో ఇప్పుడు మనకి ఇంత క్రెడిట్ అవుతాయి. ట్రాన్స్ఫర్ చేస్తున్నా 3, 2, 1 గో. ICICI టు ICICI చేస్తున్నా కదా, ఒక 3-4 గంటలలో క్రెడిట్ అయిపోతుందంట. అమేజింగ్ కదా అమ్మయ్య. సో ఫైనలీ USD టు INR ఫోర్కాస్ట్ చూస్తుడు ఇదంతా జర తప్పుతుంది. బై ద వే ఇప్పుడు గూగుల్ రేట్ 85.45 ఉండే అండ్ మనకి 85.27 రూపీస్కి వచ్చింది, విచ్ ఇస్ గుడ్. మొన్న డాడీ అడిగిన ఉండే మమ్మీ బర్త్డే లోపు ఇంత కట్టు, నా బర్త్డే లోపు ఇంత కట్టు అని చెప్పేసి నాకు చెప్పిన ఉండే. ఇప్పుడు నిజంగానే కడుతున్నాం కదా, హీ విల్ డెఫినెట్లీ బి సర్ప్రైజ్ మా. ఓకే ట్రాన్స్ఫర్ అయిపోయింది. నౌ వాట్ ఐ విల్ డూ ఇస్ ఐల్ ఈట్ అ ప్రోటీన్ బార్ అండ్ హెడ్ టు ద జిమ్ ఇన్ like 5 minutes. Okay, 5 minutes, let's listen to some music on YouTube. ఓకే కూల్, మ్యూజిక్ అనుకున్నాం. బట్ మార్కెస్ బాయ్ ఒక వీడియో పెట్టిండు, తినుకుంటా రివ్యూ చూద్దాం. కొనేది లేదు, పెట్టేది లేదు, చూసేదే ఉంటుంది. ఇంకో హెడ్ ఫోన్స్ అంటే నా దగ్గర ఇంకా ఈ బోట్వి 2018లోనో 2019లోనో కొన్నా. ఇవే ఉన్నాయి, వాడం. లైట్ వెయిట్ బాగుంటుంది, బట్ నాయిస్ లీక్ ఎక్కువ ఉంటుంది, సౌండ్ క్వాలిటీ బాగుండదు. అప్పట్లో మనకు ఒక టెక్ యూట్యూబ్ ఛానల్ ఉంటుండే, దానికోసం ఇవి కొన్ని ఉండే. 2,000-2,500 పెట్టి కొన్నా. 3-4 నెలలకు ఒకసారి అట్లా వాడతా అంతే. ఇది ఆల్రెడీ ఖరాబ్ అయిపోయింది, మొత్తం పొట్టు వస్తుండే, అంత పీకేసిన చేయితోని ఎంత అవుతుందో అంతా. దిస్ ఈజ్ అవర్ హెడ్ ఫోన్స్. ఇప్పుడు అయినా మనం ఎప్పుడు ఇయర్పాడ్స్ పెట్టుకొని బతికేటోళ్ళం, అంత పెద్దది కూడా పెట్టుకునే అలవాటు పోయింది. సోనీ XM సిరీస్ అయితే అసలు వేరే లెవెల్ హెడ్సెట్ అని చెప్పి మనకి ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడేదో కొత్త వర్షన్ రిలీజ్ అయినట్టుంది. ఇక జిమ్ పోదమ్మా. బై ద వే ఇటు చూడు, ఇక కనిపిస్తుందా? పొద్దున కాలింది. ఏమైందంటే నేను నైట్ ఇదే షర్ట్ వేసుకొని పడుకున్నాం కదా, వెదర్ బయట మంచిగా వేడిగా ఉంది, టీ షర్ట్లోనే ఆఫీస్ పోదామని ఫిక్స్ అయినా. సో మన స్టీమర్ ఉంది కదా, స్టీమర్ ఆన్ చేసిన షర్ట్ కొంచెం రింకిల్స్ పట్టాయి. ఇప్పుడు షర్ట్ తీసి హ్యాంగ్ చేసి ఎందుకురా చేసేది అని షర్ట్ వేసుకునే ఉండే, డైరెక్ట్ స్టీమర్ తో చేతికి ఐరన్ చేస్తుండే. ఆ వేడి పొగ ఫట్టుమని చేతికి గాలింది బాబాయ్, సుర్రుమన్నది. ఒక చేతికి అయినాకన్నా ఊకోవచ్చు కదా, సరే ఒక్క ఎట్లన్నా ఒక చేయి కాలింది. ఇంతగానం కాల్చుకున్న తర్వాత షర్ట్ తీసాడు ఎందుకని చెప్పి సేమ్ అదే లెఫ్ట్ హ్యాండ్ కూడా చేసినామా. ఏ ట్రై ఇదేంది ఇదే. చెస్ డే వెరీ హ్యాపీ. లాస్ట్ చెస్ డే కంటే ఈ రోజు కొంచెం గట్టిగా ఇచ్చి పడాలి మా. సరిపోయింది. మొన్ననేమో మనకి మిషన్ దొరకలేదు, ఇప్పుడేమో కేబుల్ దిగిపోయింది.
డన్ విత్ ద వర్కౌట్ మా. టైం ఇప్పుడు 9:38 అవుతుంది. హోల్ ఫుడ్స్ 10 క్లోజ్ అవుతుంది. పోయి రిటర్న్ అయ్యడానికి మనకి ఎక్కువ టైం లేదు, జస్ట్ 20 minutes ఉంది. డైరెక్ట్ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోదాం. బట్ యా, వర్కౌట్ రేటింగ్ 8 out of 10. బాగానే అయింది, బట్ డెఫినెట్లీ చెస్ట్ కుడ్ బి బెటర్. మన మెయిన్ చెస్ట్ ఫ్లైస్ మిషన్ తెగిపోయింది, అట్లుంది మన కథ. వెళ్ళిపోతాం, లేముంది పక్కనే కదా, 4-5 minutes వాక్ అంతే. బాగా హ్యాపీగా ఉంది మా వర్కౌట్ వల్ల కావచ్చు. బట్ యాక్చువల్లీ మైండ్ అంతా నెగిటివ్ థాట్స్తో నిండిపోయింది రైట్ నౌ. మైండ్కి పనా పాటనా అట్లనే అవుతుంది. దాని నెగిటివ్ మాటలు ఇంకోటి కూర్చున్నామంటే అట్లనే హవలగాలం అవుతాం. నువ్వు కరెక్ట్గా ఉన్నావు, కరెక్ట్గా చేసినావు అని ఇది చెప్తుందా? చాలు, అట్లా చెప్పిందంటే ఏం చేయొచ్చు, గుండెల మీద చేసుకొని హాయిగా పడుకోవచ్చు. మనందరం ఇంత ఎఫర్ట్ పెట్టి MVP మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి, నిజాయితీగా ధర్మంగా ఫుల్ ఆన్ ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి, మనకంటే తోపు ఇంకోటి లేడు మా. ఒకవేళ నువ్వు ఇంకా నీకు కావాల్సిన దానికోసం ఫుల్ ఆన్ ఎఫర్ట్స్ పెడతలేవు అని అంటే ఈ మాట విన్నప్పటి నుంచి పెట్టు. ఈ వీడియో కింద కామెంట్ వదిలేసి కొన్ని నెలల తర్వాత వచ్చి మళ్ళీ చూడు. నువ్వు ఈరోజు ఏం చేద్దాం అనుకున్నావు, ఆ ఫ్యూచర్ లో ఉండే నువ్వు అది చేసినావా లేదా, వాడిని హ్యాపీ చేయమావా. ఇప్పుడు నువ్వు హ్యాపీగా గుండెల మీద చేసుకొని పడుకోలేకపోయినా ఫ్యూచర్ లో నువ్వు ఆ రోజు నుంచి హ్యాపీగా నిద్రపోగలుగుతావు. అంతే మావా, ఇచ్చి పడేద్దాం. మనకంటే తోపోడున్నాడు చెప్పు. ఆల్ రైట్, సో హోల్ ఫుడ్స్కి వచ్చేసినాం. 9:48 అవుతుంది. దాట్స్ అ ఫనీ కాస్ట్యూమ్. మనోడు కూరగాయల కాస్ట్యూమ్ వేసుకొని కూరగాయలకు మొక్కుతుండు మా. వేరే కదా. దిస్ ఇస్ ఆర్ రిటర్న్ స్టేషన్. చేయాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్. QR కోడ్ స్కాన్ చేయాలి. ఆల్ రైట్, మనం ఇక్కడ చేయాల్సిన పని అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ జస్ట్ 9:52 రైట్. ఇంకెనిమిది నిమిషాలు ఉంది మన చేతిలో. మ్యాంగోస్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నామా. $5 4 ఇస్తారంట. మళ్ళీ వచ్చి తీసుకుందాంలే. వీడేంద్రా గడ్డి లోపల ఉన్నాడు. ఇట్లనే స్లోగా నడుచుకుంటా మన ఒంటికన్ను రాక్షసుడి దగ్గరకు పోదాం. A few moments later. ఇది ఒంటికన్ను రాక్షసుడు కాదు, 100 కళ్ళ రాక్షసుని లెక్కున్నాడు. ఒక్క ముక్కు కూడా ఉందానికి. హే, ఇటువైపు చెవు కూడా ఉందా? అబ్బా, ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం మనం, ఏదో ఒకట్లే. కింద గాలి పెట్టి మీదికి లేపారు, నా సుంటోళ్ళు వచ్చి ఫోటోలు దిగుతారు. బట్ ఈ అసుడికి అయితే విచిత్రంగా ఉంది మా. అదేందో తెలిస్తే ఇంకా బాగుంటుండే. ఒక నిమిషం ఆగు, వెతకడానికి ట్రై చేద్దాం గూగుల్లో. మొన్న అక్కడ యాడ్లో చూసినాం కదా, @కూల్ షీట్ అని ఉండే. లుక్స్ లైక్ వీ గాట్ ఇట్. దొరికింది కరెక్ట్. అసలు ఇది ఏందన్నట్టు చూద్దాం. ది ఐస్ 2021, ఏ కమెంటరీ ఆన్ అవర్ స్కాటర్డ్ అటెన్షన్ అండ్ ఇనేబిలిటీ టు ఫోకస్. నార్మల్గా అందరు అటెన్షన్ స్పాన్లు దొబ్బినాయి అండ్ ఏదైనా చేద్దామంటే అది ఫోకస్ చేయలేకపోతున్నాం కదా. సో బేసిక్ ఇప్పుడే ఇది చేద్దాం అనుకుని ఇది చూస్తాం, తర్వాత ఇంకేదో వస్తుంది, మళ్ళీ అటు ఇటు చూస్తూనే ఉంటాం కదా. దాని రిప్రజెంటేషన్ అంటే ఇది. చాలా డెప్త్ మీనింగ్ మా. దాంట్లో అంత మీనింగ్ ఉందని అర్థం చేసుకోలేకపోయినా. షిట్ మ్యాన్, అనవసరంగా తిట్టేసిన. బేసిక్గా మనం మంజోలమేరా, కాకపోతే కొంచెం తొందర ఎక్కువ. ఇసుంటి ప్రపంచంలో తొందరగానే ఉండాలి భయ్యో, లేకపోతే షెడ్కే. మేబీ మన రఘువరన్ బీటెక్ చిన్న సైకిల్ని ఇంట్లో రూమ్లో పెట్టే బదులు ఇక్కడ బైక్ స్టోరేజ్లు ఇక్కడ పెట్టాలేమో. వద్దులే రిస్క్. 10:39 అవుతుంది. అన్నిటికంటే ముందు ఫాస్ట్గా వీడియో కంప్లీట్ చేద్దాం. ఈరోజు డెడ్ లైన్ పెట్టుకుందాం. 10:40 కదా, 30 minutes అయిపోవటానికి చూద్దాం. 11:10 ఈజ్ అవర్ టార్గెట్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Just then. డన్ విత్ ది ఎడిట్. 11:30 అవుతుంది. ఐ నో 11:10 అనుకున్నాం, 20 minutes లేట్, బట్ ఇట్స్ ఫైన్, వి గాట్ ఇట్ డన్. సో ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి మన లిస్ట్ ఇంకా 2 ఉన్నాయి. డిన్నర్ చేయాలి, స్నానం చేయాలి. ఫస్ట్ డిన్నర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సో వీ హ్యావ్ కొంచెం వెజిటబుల్ రైస్ అండ్ రసం హియర్. ఇప్పుడు ఇంకా అరౌండ్ 900 calories మనకి మిగిలినాయి కదా, అప్రాక్సిమేట్ చేసి తిందాం ఇంకా. సో యా, వి గాట్ కొంచెం రైస్ అండ్ పచ్చి పులుసు. నైస్. 2 hours later. 55 నిమిషాల నుంచి లూప్లో నడుస్తుంది. మంచిగా హనుమాన్ చాలీసా లూప్లో పెట్టుకొని స్నానం స్టార్ట్ చేసి హ్యాపీగా మెడిటేషన్ అయిపోయింది. మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. నార్మల్గా పొద్దున్న లేచి మెడిటేషన్ చేసి డే స్టార్ట్ చేస్తారు కదా, నాకు రైట్ నౌ ఆ వైబ్ ఉంది. ఏకదం మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది, చాలా సైలెంట్ గా. ఆ చాలీసానే ఇంకా లూప్లో నడుస్తుంది నా మైండ్ లో. ఫీలింగ్ వెరీ హ్యాపీ రైట్. సో నౌ మన టాస్క్ లో ఒక్కొక్కటి చెక్ చేసి కట్ చేసి పక్కన పడేద్దాం. జిమ్ అయిపోయింది. స్టెప్స్, let me check. We have completed only 7600 steps today. Sorry bro, నాకు ఇక్కడ రాంగ్ పెట్టాలని లేదు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మన క్యాలరీస్ ఇంకా 341 మిగిలి ఉన్నాయి. సో ఇక అది అడ్జస్ట్ చేసుకుందాం. ఈ రోజు లిటరలీ మనం ట్రాక్ చేసింది ఏది కానీ అసలు మనం వండింది కానే కాదు. బేసిక్ ఈ రోజు ఏం చేసిన అంటే, మధ్యాహ్నం లంచ్ అప్పుడు చూపించిన కదా, ఎందుకన్నా మంచిది నా ఆఫీస్ కి వెయింగ్ స్కేల్ తీసుకుపోయి ఉండే. వెయింగ్ స్కేల్ మీద ఇప్పుడు మనం లంచ్ ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఎగ్జాక్ట్లీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఒక బ్రెడ్ ఉండే కదా, సో బ్రెడ్ ఒకటి తీసి దాని వెయిట్ చూసిన ఫస్ట్.
తర్వాత దాంట్లో రైస్ ఉండే, ఆ రైస్ ఎన్ని టేబుల్ స్పూన్స్ ఉందో తీసి పక్కన పెట్టి దాని వెయిట్ చూసిన. నెక్స్ట్ మీట్ ఎంత వెయిట్ ఉందో అది మెజర్ చేసుకొని అది రాసిన. సేమ్ అట్లనే చీజ్ తీసి పక్కన పెట్టి చీజ్ వెయిట్ తీసుకొని అది రాసిన. నెక్స్ట్ కొంచెం గాక్ ఉండే, సేమ్ అట్లనే గాక్ కూడా పక్కన పెట్టి దాని వెయిట్ చూసి అది కూడా రాసిన. అండ్ వీటన్నిటితో పాటు అట్లీస్ట్ ఆ మీల్ లో 1.5 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పక్కా ఉంటది, అది కూడా నోట్ చేసుకున్నా. ఎంత తీసి క్యాల్కులేట్ చేసి ఎంటర్ చేసినా మనం ఉండలేం కాబట్టి ఎగ్జాక్ట్లీ ఏం పోయిందో మనకు తెలియదు. ఈ రోజు చేసిందంత అప్రాక్సిమేషన్ పక్కా. ఇప్పుడు నా కడుపులో ఉన్న ఫుడ్ ప్రకారం నా ఫీలింగ్ ఏంది అంటే ఇది 341 క్యాలరీస్ ఉండొద్దు, మేబీ ఒక 200 క్యాలరీస్ అట్లా ఉండొచ్చు అని అనిపిస్తుంది, విచ్ ఇస్ స్టిల్ గుడ్. సో బేసిక్ గా అప్రాక్సిమేషన్ మీద బతికినాం కాబట్టి స్టెప్స్ లేపేసా. నెక్స్ట్ హోల్ ఫుడ్స్ కి పోవాలి, రిటర్న్ ఇచ్చేది ఉండే ఇచ్చేసినాం. సో ఎస్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చినాం ఒంటికన్ను రాక్షసుని చూసినాం. సో డన్. తర్వాత ఎడిటింగ్ అయిపోగొట్టినాం. డన్. తర్వాత డిన్నర్ కూడా చేసేసినాం. అండ్ వాటితో పాటు ఇక్కడ మన మెడికేషన్ చెక్ లిస్ట్. ఫిష్ ఆయిల్ క్యాప్సూల్ తీసుకున్నాం, కాల్షియం టాబ్లెట్ తీసుకున్నాం, మల్టీవైటమిన్ టాబ్లెట్ తీసుకున్నాం, క్రియేటిన్ కూడా తీసుకున్నాం. ఆల్ సెట్. అండ్ ఈ రోజు నుంచి నేను మీకు అకౌంటబుల్ ఉండడానికి మీకు నా క్యాలరీ ట్రాకింగ్ తో పాటు నా మెడికేషన్ ఇంకా సప్లిమెంట్ ట్రాకింగ్ కూడా చూపిస్తా. సో జస్ట్ లైక్ దాట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ఆఫ్ ద టాస్క్ దట్ వీ హ్యావ్ టు డూ టుడే. బై ద వే లెట్ మీ షో యూ సంథింగ్. సో ఇట్లా మనం అయిపోగొడుతున్న టాస్క్లు అన్ని ఎవ్రీడే ఒక్కొక్కటి తీసేసి ఇలా పెడుతున్నా. ఆల్రెడీ నిజమైనవి. ఈ అలవాటు మనం May 6th స్టార్ట్ చేసినామంట, ఈ రోజు May 15th, ఆల్మోస్ట్ 10 రోజులు దగ్గర పడ్డది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో ఇది స్టోరీ పెట్టినామా ఈ రోజు మనం ఇది లంచ్ కి తీసుకున్నాము. ఇక్కడ మన బిల్ల ఈ రెసిపీ పేరు ఏదో రాసి ఉంది కదా, అమ్మ తోడు ఒక్క ముక్క అర్థమైతలేదురా అని చెప్పిన. మనోళ్ళు ఒక్కొక్కడు క్యాండిడేట్లు ఉన్నారు మా. ఏమేం మెసేజ్లు వచ్చినాయి తెలుసా? చూపిస్తావు. మనోడియోడు ఆలు బోండా, గడ్డి కర్రీ ఇంకా సాల్సానంట. మనోడేమో అది బోండా, అది ఒక్కటి అర్థమైంది అన్నాడు. మనోడేమో ఆల్ బోండాస్ దే కర్డే రో ఎన్నిసార్లు చచ్చిపోతులే, పక్కా ఇదే అంట. ఏందిరా ఇది? ఈడు ఇంకో పెద్ద మనిషి, దట్స్ మెడ్యులా అబ్లంగటానంట. చెప్తున్నా కదా ఒక్కొక్కడు క్యాండిడేట్లు ఉన్నారు. ఆల్సో కొన్ని వేరే మెసేజ్లు కూడా వచ్చినాయి, కానీ ఆ మిక్స్డ్ బౌల్ లో క్యాలరీ బ్రేక్ డౌన్ ఎట్లా చేసినావు మా అని అడిగినుండే. సో ఇప్పటిదాకా చెప్పినా కదా మా వేయింగ్ స్కేల్ తీసుకోపోయినుండే, అన్ని సపరేట్ తీసి అట్లా. సో ఇప్పటిదాకా చెప్పినా కదా అట్లా చేసినుండే. MVP మైండ్ సెట్ అంటే ఏంటిది అని అడిగినుండే. ఇదేందో 50th డే రోజు చెప్తా. సో స్పీకింగ్ ఆఫ్ మెసేజెస్ అండ్ కామెంట్స్, లెట్స్ డూ సంథింగ్ మా. ఏం చేద్దామంటే ఐ నో చాలా మెసేజ్లు వస్తున్నాయి, చాలా కామెంట్స్ వస్తున్నాయి, అండ్ నేను ఆల్మోస్ట్ అన్ని చూస్తున్నా. కొన్ని మెసేజెస్ ఇంకా కామెంట్స్ కి నెక్స్ట్ వీడియోలో రెస్పాండ్ అయిదాం అనుకుంటా, కానీ ఫట్టుమని మైండ్ లోకి మర్చిపోతా. కొన్నిసార్లు మాట్లాడాలి అని చెప్పి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటా, కానీ ఇంకేదేదో రీజన్ వల్ల మైండ్ లోకి ఫట్టుమని పోతుంది. అందుకని ఈ రోజు నుంచి మన వీడియోలో ఇంకా కొంచెం మసాలా వేయడానికి ఒక కొత్త సెగ్మెంట్ యాడ్ చేద్దామని చూస్తున్నా. ఏంది అంటే MVP కామెంట్. సో బేసిక్ గా ఏం లేదు, ఈ రోజు మనం అప్లోడ్ చేసే వీడియోలో ఏవైతే కామెంట్స్ ఉంటాయో ఆ కామెంట్స్ ల నుంచి దేనికైతే ఎక్కువ అప్వోర్డ్స్ ఉన్నాయో, సింపుల్ గా మాట్లాడాలంటే దేనికైతే ఎక్కువ లైక్స్ ఉన్నాయో ఆర్ ఎక్కువ సార్లు ఏ మెసేజ్లు వస్తున్నాయో, మీరు నెక్స్ట్ వీడియోలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అది కింద కామెంట్ చేసేయండి. ఇట్ లిటరలీ కుడ్ బి ఎనీథింగ్. మజాక్ చేస్తారా, ఫీడ్బ్యాక్ ఇస్తారా, సజెషన్ ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా తెలుసుకుందాం అనుకుంటారా, ఏదన్నా మీ ఇష్టం, బట్ మాట్లాడదాం. వీడియో కూడా మంచి కన్వర్సేషనల్ ఉంటే వేరే లెవెల్ ఉంటది. సో దాట్స్ ద ప్లాన్. లెట్స్ రాక్ దిస్ MVP కామెంట్ సెగ్మెంట్. నాకు మన క్యాండిడేట్ల మీద గట్టి నమ్మకం ఉన్నది. ఎసుంటి క్వశ్చన్లు అడుగుతారో నాకు ముందే కనిపిస్తుంది. ఒక 10 రోజుల తర్వాత సంజు గానికి ఇప్పటి నుంచే నేను సారీ చెప్తున్నా, బట్ ఇట్స్ ఓకే రా, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా. చాలా మటుకు మన మెయిన్ ఛానల్ వీడియో ఎప్పుడు అని చెప్పేసి వస్తున్నాయి, నేను నిజంగానే చూస్తున్నా. మీకు ఆల్రెడీ స్టేటస్ చెప్పినా కదా, వీడియో రెండర్ అయిపోయింది, రెడీ అయిపోయింది, కానీ లాస్ట్ కి ఇంకా కొంచెం అవుట్రో ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు యాక్చువల్లీ జాబ్ వచ్చి 8 నెలలు అవుతుంది కదా. సో ఈ వీడియో అంతా రికార్డ్ చేసింది అప్పటిదే. ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్న నేను కూడా దానికి కొంచెం ఇన్సైట్ఫుల్ అవుట్రో ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐల్ బి వర్కింగ్ ఆన్ ఇట్. అసలు వీడియో ఎప్పుడు వస్తుంది రామా అంటే నెక్స్ట్ 4 days. ఈ రోజు థర్స్డే అయిపోయింది, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, మొత్తం ఇంకా 4 రోజులు ఇంట్లోనే ఉంటాం కదా. ట్యూస్డే మళ్ళీ మనం ఆఫీస్ కాన్సైట్ పోతాం. సో 4 రోజులు ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి చేసి ఈ వీక్ సెట్ చేయాలి మావా. చేద్దాం, లెట్స్ ఎయిమ్ ఫర్ దాట్. సో యా, అది మావా. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు పీస్ఫుల్లీ స్లీప్ విత్ మై చెయ్యి ఆన్ మై హార్ట్. జై హనుమాన్, జై శ్రీరామ్. సో మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ మహేశ్వరి అడిగింది కాబట్టి ఎంజాయ్ పండగ.